ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఓం గంగణపతే నమ, ఐం సరస్వతి నమ, గాయత్రి పరంబకాయ నమ, శ్రీమాత్రి నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాశర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతాన్ని మీకంతా కూడా ఈ రోజున చెప్పుకోవే విషయం అంతా కూడా మనం ఏంటిదంటే అప్పుల బాధల నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా మీకంతా కూడా రుణ బాధల నుంచి బయటపడడానికి, అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, ఏ గ్రహం అంతా కూడా అప్పుల బాధలకి కారణమవుతుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా అప్పుల బాధలు అంటే రుణ బాధలు అంటారు. ప్రధానంగా ఈ యొక్క పూర్వజన్మలో చేసుకున్న కర్మదోషాన్ని ప్రభావం వల్ల కావచ్చు, పూర్వజన్మలో మీకంతా కూడా ఎవరికైనా తీరని కష్టాలతోటి మీరు రుణం అనేది బాకీ పడినా కావచ్చు, మీరు ఈ జన్మలో ఎవరికైనా రుణపడి ఉండడం వల్ల కావచ్చు, ఈ యొక్క అప్పుల బాధలు విపరీతంగా పెరుగుతూ ఉండడం, ప్రధానంగా మీకు ఈఎంఐలు ఎక్కువగా కడుతూ ఉండడం, ఇది అనేది రుణ బాధల కింద కన్వర్ట్ అవుతుంది. దీన్నంతా కూడా జాతకరీత్యా షష్ఠ స్థానం అని చెప్పేసి అంటారు. రుణ బాధలకి 6వ స్థానానికి భావం అని చెప్పేసి అంటారు. 6వ భావాన్ని ప్రధానంగా చెప్తారు. ప్రధానంగా 8వ భావాన్ని కూడా కారణంగా చెప్తారు. ఆకస్మికంగా ధనయోగం రావాలన్నా లగ్నచక్ర ప్రకారంగా 6వ స్థానము, 8వ స్థానం మరియు 12వ స్థానం అంతా కూడా కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క 12వ స్థానం అయితే విపరీత ఖర్చుల గురించి చెప్తుంది. ప్రధానంగా అయితే కనుక ఈ యొక్క జాతకరీత్యా ఈ లగ్నచక్ర ప్రకారంగా ఏ గ్రహాలంతా కూడా గోచారించే ఈ ఒక్క రంగం ఉన్నాయో లేదో చూసుకోవాలి. తద్వారా మీకంతా కూడా రుణ బాధల నుంచి ఆ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచరిస్తే కనుక శీఘ్రంగా మీకంతా కూడా రుణ బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఎటువంటి గ్రహదోషం ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి జాతకాలు ఉన్నప్పటికీ కూడా ఈ పరిష్కారం చేస్తే శీఘ్రంగా మీకంతా కూడా క్రమేపీ మీ అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఎన్ని కోట్ల అప్పులు ఉన్నా కానీ బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ పరిష్కారం అంతా కూడా 54 రోజులు క్రమం తప్పకుండా చెయ్యాలి. తద్వారా మీకంతా కూడా మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా ఈ ఫలితాలంతా కూడా పొందడానికి క్రమేపీ భగవంతుడి యొక్క దయా కృపా కటాక్షాలు మీ మీద ఉండాలి. ఎంత నమ్మకంగా చేస్తే ఆ ఫలితం అంత తొందరగా వస్తుందన్నమాట. ఈ పరిష్కారం అంతా కూడా ఆచరించండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా మీకు చెప్పే పరిష్కారం అంతా కూడా మంచి గ్రంథాలతోటి మేమంతా కూడా విశ్లేషణ చేసుకొని పరిశోధన చేసి అంతా కూడా చెప్తున్నాం కావున ఖచ్చితమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అమ్మవారి దయ వల్ల మీ యొక్క కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, ఎన్ని కోట్ల అప్పులు ఉన్నా కానీ శీఘ్రంగా తీరడానికి ఆస్కారం ఉంటుంది. కుంభరాశి, కుంభలగ్న జాతకులకి మీ జాతకంలో కనుక రుణ బాధలతో బాధపడుతున్నారా, మీకంతా కూడా అప్పుల బాధలతో బాధపడుతున్నారంటే కనుక ఈ పరిష్కారం చేస్తే శీఘ్ర ఫలితాలతోటి మీ అప్పుల బాధలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం, కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రధానంగా యక్షాయ కుబేరాయ ధనధాన్యాధిపతి అనంత ఐశ్వర్యం కురుకురు స్వాహ, యక్షాయ కుబేరాయ ధనధాన్యాధిపతి అనంత ఐశ్వర్యం కురుకురు స్వాహ అనే నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల రాజ్య యొక్క ప్రాప్తి లభిస్తుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల శీఘ్ర ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ధనాదాయం విపరీతంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా కూష్మాండ దానం చేసుకోవడం, ఈ యొక్క శనీశ్వరుడు ప్రత్యేకంగా తిలలు దానం చేసుకోవడం, ఇక్కడ అంగారకుడు జాతకరీత్యా లగ్నవశాత్తు కానీ మీకు జాతకరీత్యా కానీ బలహీనంగా ఉంటే కనుక కుంభరాశి కానీ కుంభలగ్న జాతకులు మీరంతా కూడా అంగార గ్రహానికి ప్రీతికరంగా ఈ యొక్క కందిపప్పు దానం చేయడం, ఎర్రటి వస్త్రాన్ని దానం చేసుకోవడం, కూష్మాండ దానం చేసుకోవడం మరియు గుమ్మడికాయ దానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. శనగలు దానం చేసుకోవడం వల్ల బృహస్పతి జాతకరీత్యా యోగకరంగా ఉంటే కనుక, బృహస్పతి గ్రహదోషాలతో ఉంటే కనుక, రాహు గ్రహంతో పాటు కానీ కేతు గ్రహంతో పాటు కానీ కలిగితూ ఉంటే కనుక ఇది గురుచండాలి యోగం అంటారు జాతకరీత్యా. ఈ దోషంతో ఉంటే కూడా అప్పుల బాధలు విపరీతంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా మహాలక్ష్మీదేవి మూలమంత్రానంతా కూడా వేద బ్రాహ్మణత్వంతో చేయించడం, మూలమంత్ర ఉపదేశం ఉన్న వాళ్ళతో చేయించడం, తద్వారా రాజ్య యొక్క ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శీఘ్ర ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. రాజశ్యామల యజ్ఞాధికృతులు ఆచరించిన వాళ్ళకి రాజ్య యొక్క ప్రాప్తి లభిస్తుంది. ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది. బగలామకి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించే వాళ్ళకి శత్రు బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన హోమాది కార్యక్రమాల్లో పాల్గొనండి. తద్వారా రాజ్య యొక్క ప్రాప్తి లభిస్తుంది. బీదవాళ్లకు అన్నదానం చేయడం, దేవాలయ ప్రాంగణంలో విశేషమైన అన్నదానం అంతా కూడా ఆచరించడం అఖండ పుణ్యయోగాన్ని సిద్ధిస్తుంది. ప్రధానంగా ప్రతిరోజు కూడా ఈ పరిష్కారాన్ని 54 రోజుల దాకా చేయడం వల్ల మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం, ప్రతిరోజు కూడా మహాలక్ష్మీదేవి కనకదార స్తోత్రాన్ని కానీ మహాలక్ష్మీదేవి చరిత్రను కానీ పారాయణం చేసుకోవడం, ప్రధానంగా మన్యసూక్త పారాయణం అంతా కూడా గృహంలో కానీ వ్యాపార స్థలంలో కానీ చేయించడం, శ్రీసూక్త పారాయణం చేయించడం, తద్వారా రాజయోగ ప్రాప్తి లభిస్తుంది. ఈ యొక్క కుబేర యంత్రాన్నంతా కూడా వ్యాపార స్థలంలో స్థాపన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. కార్యాలయాలలో కానీ ఆఫీస్
స్థలంలో కానీ, ఎక్కడైతే మీరు బిజినెస్ చేసుకున్నారో ఆ బిజినెస్ స్థలంలో కానీ ఈ యొక్క లక్ష్మీ కుబేర యంత్రాన్ని అంతా కూడా స్థాపన చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి లభిస్తుంది. ధనాదాయం విపరీతంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. శీఘ్రంగా మీ అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీ మహాకాళికాయ నమః.